డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రగొండపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొలి రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్షలను పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలకు, నిర్వహణ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. అలాగే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దిగజార్చినటువంటి వ్యక్తి విద్యాశాఖని మరొక మంత్రి లేనే లేడు. డిఎస్సిలో పెద్ద ఎత్తున స్కామ్. డిఎస్సిలో 15-20 లక్షలు ఇచ్చిన వాడికి ఉద్యోగాలు ఇచ్చారు. పేపర్ లీకేజ్ చేసి ఆ పేపర్ ద్వారా ఎగ్జాములు రాపించి స్పోర్ట్స్ కోటా 2%ని 3% చేసి జీవో నంబర్ బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్టుగానే లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి. రాజీనామా లోకేష్ గారు చేసే వరకే ఈ దీక్షలు ఆగావు. ఇంతమంది స్పందిస్తున్నా, ఇంతమంది పోరాడుతున్నా వాళ్ళకి చెవులకి ఎక్కక కాదు, భయపడుతూ లోపలికి ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తూ, ప్రజల్ని అప్రమత్తంగా చేస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ నిరంతరం వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మీద, వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరు వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క డిమాండ్లు, ఏ విధంగా విద్యార్థులకి, యువతకి వారు అండగా నిలబడుతున్నారో వారు తెలియపరుస్తారు. ఈ 4 రోజులు కావాలనే ఈ రోడ్డు అక్రమంగా ఈరోజు కూటమి నాయకులు